ఎన్నికలు పూర్తవగానే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. 10 ఏళ్ల క్రితం ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగుస్తుందని కాబట్టి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైనట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ అని ఆయన చెప్పారు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా పోలింగ్ పెరిగిందని అన్నారు. పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. పోలింగ్ తర్వాత హింసపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఏపీలో మినహా దేశమంతా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొందని చెప్పారు. పీఓకే డిమాండ్ కు కాంగ్రెస్ మద్దతు తెలపడం లేదని అమిత్ షా విమర్శించారు. ఇండియా కూటమిలో టీఎంసీ లేదని మమతా బెనర్జీ అన్నారు. కానీ కేంద్రంలో ఇండియా కూటమికి బదులు నుంచి తాను మద్దతు ఇస్తానని ఆమె చెప్పారు. బెంగాల్లో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై పైన ఈ నెల 22న తర్వాత తొలిసారి 14 మందికి కేంద్రం దేశ పౌరసత్వాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రదానం చేశారు. అయితే కార్యక్రమంలో సెక్రటరీ పోస్ట్, ఐబీ డైరెక్టర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పాల్గొన్నారు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాబర్ట్ ను ఆసుపత్రికి తరలించారు సెక్యూరిటీ సిబ్బంది. కాల్పులు జరిగిన దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు బీఎన్టీ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడా మండలం శనిగరానానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ క్యాండిడేట్ గా పార్టీ ఉదయ్ నాగరాజును ప్రకటించింది. మే 31కి అటు ఇటుగా నైరుతి పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లెనినా ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. రుతుపవనాల కదలికలు ఆ విధంగానే ఉన్నాయని అధికారులు చెప్పారు.